ఈరోజు న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి నుంచి చదువుదాం. పురోగతిలో హై లెవెల్ బ్రిడ్జి. వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లా పొదుటూరు నుంచి ఆర్టీపీపీ మార్గంలో పెన్నా నదిపై 52 కోట్లతో హై లెవెల్ వంతెన పనులు మంజూరయ్యాయి. 14 కోట్ల మేర పనులు చేసిన పైసా కూడా నిధులు విడుదల కాలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 14 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించింది. దీంతో పెన్నా నదిపై హై లెవెల్ వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయి. జూలై నాటికి బ్రిడ్జి పనులు పూర్తవుతాయని R&D అధికారులు తెలిపారు. అభివృద్ధికి మళ్లీ మోక్షం. జగన్ ఏలుబడిలో ఇలా ఎన్నో పనులు ఆగిపోయాయి అన్నమాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక వాటన్నిటికీ నిధులు విడుదల చేసి పనులన్నీ చేస్తున్నారు. పునాదులు గోడలకే పరిమితమైన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, అర్ధాంతరంగా ఆగిపోయిన రహదారుల పనులు, అసంపూర్తిగా వదిలేసిన కాలువలు, వంతెన నిర్మాణాలు, ఇలా వైసీపీ విధ్వంసక పాలనలో నిలిచిపోయిన ఎన్నో అభివృద్ధి పనులకు మళ్లీ మోక్షం కలుగుతోంది. గత జగన్ సర్కారు అడ్డగోలు అప్పులు, తాకట్టులతో రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని దిగదార్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని పట్టాలెక్కిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన వైసీపీ సర్కారు ఆపేసిన పనులు, వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించి బిల్లు లేకపోవడంతో ఆగిపోయిన పనులు ఎన్నింటినో కూటమి ప్రభుత్వం మళ్లీ చేపట్టింది. కొన్ని ప్రారంభోత్సవ దశకు చేరుకోగా మరికొన్ని చురుగ్గా సాగుతుంది. అయినా ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది. నిధుల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. గత జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన పలు అభివృద్ధి పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో. ఓకే అండి, ఇక సెలవు.